సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలోని హుజూర్ నగర్ రోడ్డులోని భారతీయ పబ్లిక్ స్కూల్ కు సమీపంలోని కాలువలోకి 2 కార్లు కొట్టుకొచ్చాయి. ఓ కారులో ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మృతుని గాంధీనగర్ కు చెందిన నాగారం రవిగా గుర్తించారు. క్రేన్ సహాయంతో కాలువలో ఉన్న 2 కార్లను సిబ్బంది బయటకు తీశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలోని హుజూర్ నగర్ రోడ్డులోని భారతీయ పబ్లిక్ స్కూల్ కు సమీపంలోని కాలువలోకి 2 కార్లైతే కొట్టుకొచ్చాయి. ఓ కారులో ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మృతుని గాంధీనగర్ కు చెందిన నాగారం రవిగా గుర్తించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. క్రేన్ సహాయంతో మునిగిన కారును బయటకు తీస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. క్రేన్ సహాయంతో కారును బయటకు తెచ్చారు. 2 కార్లు బయటకు వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కాలువ నుంచి కారును బయటకు తీసిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. క్రేన్ సహాయంతో ఆ కారును బయటకు తీసుకొచ్చారు. అయితే అందులో ఒక మృతదేహం లభ్యమైంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ విషాదకర ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. బలరాం 2 రోజులుగా ఇటు సూర్యాపేట అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాలు మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో అంటే ఇటు కోదాడ హుజూర్ నగర్ 2 నియోజకవర్గాలు చూసుకుంటే అధిక వర్షపాతం ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం భారీగా వర్షాలు కురవడంతో ఇటు భారీగా మొత్తం కోదాడ పెద్ద చెరువు సమీపంలో ఉన్నటువంటి కాలనీలు అదేవిధంగా గాంధీనగర్ అదేవిధంగా అంబేద్కర్ నగర్ ఈ కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే ఈ క్రమంలో ఖమ్మం క్రాస్ రోడ్ లోని ఒక వైన్ షాప్ లో పనిచేస్తున్నటువంటి రవికుమార్ నిన్న ఇంటికి వెళ్లే క్రమంలో కారులో వస్తున్న క్రమంలోనే ఆయన కారులో గల్లంతైనట్టు తెలుస్తా ఉంది. ఆ వరదలకి ఆ కారులో చిక్కుని అంటే అక్కడున్న స్థానికులు అందరూ కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవని చెప్పినా కానీ వినకుండా అలాగే వెళ్తానని చెప్పి ముందుకెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే వరదలో చిక్కుకొని ఆయన కొట్టుకుపోయినట్లయితే స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం మొత్తం కూడా కొంత వరద ఉధృతి తగ్గడంతో ఏదైతే ఇటు హుజూర్ నగర్ రోడ్ లో ఉన్నటువంటి అక్కడ అంటే ఒక కల్వర్ట్ ఉంటుంది. ఆ కల్వర్ట్ వద్దకి 2 కార్లు ఒక ఆటో కొట్టుకొని వచ్చాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో క్రేన్ల సాయంతో ఆ కార్లని అదేవిధంగా ఆటోను కూడా వెలికి తీశారు. అందులోనే ఆ రవికుమార్ కు సంబంధించిన మృతదేహం కూడా లభ్యమైంది. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో ఏమయ్యారని చెప్పి కుటుంబ సభ్యులు కూడా గాలిస్తున్న పరిస్థితి ఉంది. అంటే కుటుంబ సభ్యులకి వివరాలు అందించారా? ఇన్ఫర్మేషన్ తెలిసిందా వాళ్ళకి? అంటే నిన్న సాయంత్రం అక్కడ వైన్ షాప్ నుంచి బంద్ చేసుకుని వస్తున్న క్రమంలో కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టయితే తెలుస్తా ఉంది. కానీ ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏమయ్యారని తెలియకపోవడంతో కారులో ఎక్కడైనా ఉండొచ్చు అని కూడా అనుకున్నారు. అదేవిధంగా కొంత వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంత అలజడిగా ఉన్న నేపథ్యంలో కొంత వాళ్ళు కూడా ఆందోళనకు గురయ్యారు. అయితే ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండి ఉంటారు, వరద వల్ల రాలేకపోయి ఉంటారని చెప్పి అయితే ఉదయం వరకు కూడా భావించారు. కానీ ఉదయం నుంచి కూడా ఫోన్ అదేవిధంగా స్విచ్ ఆఫ్ రావడంతో కొంత ఆందోళన చెందుతున్న క్రమంలోనే ఆ కారులో మృతదేహం బయటపడటంతో తీవ్ర దుఃఖానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వాస్తవానికి రెగ్యులర్ గా ఆయన ఇటు అంబేద్కర్ కాలనీ మించుగా నేరుగా గాంధీనగర్ రావాల్సి ఉంటుంది. కానీ అటువైపు వరద ఎక్కువ ఉండటంతో ఇవాళ రాత్రి దూరంగా అంటే హుజూర్ నగర్ రోడ్ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే ఆయన వరదలో చిక్కుకొని ఆ కాలువలోకి కొట్టుకుపోయినట్టయితే భావిస్తా ఉన్నారు. బలరాం. థ్యాంక్ యూ చంద్రశేఖర్. గొడుగు